హాయ్ అండి. వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు సొరకాయ కూర చేయబోతున్నానండి. దానికోసం సొరకాయని పీల్ తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నూనె వేసుకొని ఆ నూనె హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు, ఒక హాఫ్ స్పూను మినప్పప్పు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూను ఆవాలు వేసి మొత్తం ఫ్రై చేయాలి. ఒకసారి కలపాలి. 2 మిరపకాయలు తుంచి వేసి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేయాలి. వేసి మొత్తం కలిపిన తర్వాత వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలపండి. నెక్స్ట్ దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేయాలి. పసుపు వేసి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలపండి. కలిపేసి మూత పెట్టేసేయండి. నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక 2-3 పచ్చిమిరపకాయలు తుంచి ఒక స్పూను జీలకర్రను కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టాలండి. ఇది పక్కన పెట్టేసుకొని కూర మూత తీసి ఒకసారి కలిపి మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఆ ముద్దని ఆ కూరలో వేసేసి మళ్ళీ ఒకసారి కలపాలండి. కలిపేసి ఒక 5 మినిట్స్ బాగా మగ్గనియాలి. ముక్క మెత్తబడేదాకా మగ్గాలి. చూడండి ఇలా ఉండాలండి కూర. నెక్స్ట్ దీంట్లో ఒక చిన్న హాఫ్ గ్లాసు పాలు పోయాలండి. పాలు పోసిన కూర అయితే చాలా బాగుంటుంది. పొట్లకాయలో కానీ, సొరకాయలో కానీ, బీరకాయలో కానీ ఇట్లా పాలు పోసిన కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మామూలు కూర కంటే పాలు పోసిన కూర చాలా బాగుంటుంది. చూడండి ఒక 10 మినిట్స్ ఇలా బాగా మగ్గనియాలి. ఇంతేనండి. ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకోండి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.